హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆలు వేపుడు చాలా టేస్ట్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు. నేను ఒక పావు కిలో ఆలు తీసుకొని శుభ్రంగా పొట్టు గీకేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఈ పోపు అనేది పెద్దగా ఏగవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం చేసేది ఆలు ఫ్రై కాబట్టి ఆలుగడ్డతో పాటు శనగపప్పు, మినపప్పు చక్కగా ఏగిపోతుంది. ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు కానీ మీకు ఆలు ఇష్టం ఉంటే పదే పదే ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువగా ఆలు తింటారండి. నేను వేపుడు కానీ లేకపోతే 65లో కానీ లేకుంటే ఏదైనా కర్రీలో కలుపుడుగా కానీ వాడుతూ ఉంటాను ఎక్కువగా. తరిగి పెట్టుకున్న ఆలు అంతా కూడా 2-3 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఇలా పోపులో వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ ఇప్పుడే వేయకూడదు. మొత్తం వేగిన తర్వాత ఒక 20 నిమిషాలు అట్లా వేగిన తర్వాత ఇంకా దించేస్తాము అనుకునే ముందు కాస్త సాల్టు మనం గరిటతో ఇలా ఒత్తితే అది ముక్కలు అవ్వాలి ఆలు. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. మనం కడిగి పెడతాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వాటితోనే ఏగిపోతుంది. అట్లానే మనకి స్టవ్ ఎప్పుడు కూడా హైలోనే ఉండాలి. ఆలు వేపేటప్పుడు హైలో ఉండి బాగా కలుపుతూ దగ్గరుండి వేపుకుంటే త్వరగా అయిపోతుంది. మనం అటు ఇటు వెళ్ళి హైలో పెట్టినట్లయితే మాడిపోతుంది. ఎల్లిగడ్డ కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, కొద్దిగా గరం మసాలా అనేది వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనం ఆలు ఎప్పుడు వేపినా సరే స్టవ్ హైలో పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉంటే త్వరగా అయిపోతుంది కూడా. పెద్దగా టైం అనేది తీసుకోదు. మనం స్టవ్ సిమ్లో పెట్టినా మీడియంలో పెట్టినా మనకు కొంచెం జిగురులాగా వచ్చేస్తుంది. వాటర్తో కడుగుతాం కాబట్టి ఆలు కొంచెం జిగురులాగా వచ్చి కొంచెం పేస్ట్ లాగా అయిపోయి బాండిగా అంటుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా దగ్గరుండి హైలో పెట్టి మనం గరిటతో ఇట్లా ఒత్తి చూసినట్లయితే స్మాష్ అయినట్టయితే మనకి రెడీ అయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసి తీసేసుకోవడమే. నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలు ఎల్లిగడ్డ దంచేసిన వల్ల మంచి సువాసన కానివ్వండి, టేస్టే కానివ్వండి వేరే లెవెల్ ఉంటుంది. ఇష్టపడతారు ఎక్కువగా. సైడ్ డిష్గా బాగుంటుంది. రైస్లో కలుపుకున్న బాగుంటుంది. నేను టమాటా రసం కూడా చేశాను అనమాట. ఆ సైడ్ డిష్గా అయితే ఇది చాలా బాగుంటుందని తీసుకున్నాను. చూసారు కదా, చక్కగా కుక్ అయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టపడతారు.